ఆ కమలాల్లో ఉండేటువంటి పుప్పొడి ఉందే, ఆ పుప్పొడి ఇంకాస్త మృదువుగా ఉంటుందిగా. ఈ కమలపు రేకు కన్నా కమలంలో ఉండేటువంటి పుప్పొడి ఇంకాస్త మృదువుగా ఉంటుంది. కానీ ఇక్కడ భట్టర్ వారు ఏమంటున్నారు, అమ్మా ఆ మృదువైనటువంటి పద్మముల యొక్క పుప్పొడి నీ కాలు మీద పడి నీ కాలే కందిపోతున్నది అంటే ఆ పాదం ఇంకెంత మృదువుగా ఉందో కదా. అంటే ఈయన భావన చూడండి ఎంత గొప్పగా ఉందో. అమ్మవారి యొక్క పాదములు ఇంత సుకుమారంగా ఉన్నాయి, ఎంత మృదువుగా ఉన్నాయి అంటే ఆఖరికి పద్మముల యొక్క పుప్పొడి వాటి మీద పడినంత మాత్రం చేతనే ఆ పాదపద్మాలు కందిపోతున్నాయా అనేటట్టుగా ఉన్నాయి. ఇది కదా ఆ పాదముల యొక్క వైశిష్ట్యం అంతా కూడా. ఇంత సుకుమారమైనటువంటి పాదాలు కలిగినటువంటి తల్లివి నువ్వు. పంకజరజః తే పాదారుంతదమేవా, అది నీ పాదతలమును బాధిస్తూ ఉన్నది కదమ్మా అన్నాడు. దాని మీద కదా ఈమె పాదం పెట్టింది. ఆ కింద అది గుచ్చుకుంటున్నట్లుగా, ఏ కంకర్రాయ వచ్చి మన కాలు గుచ్చుకుంటే మనకు ఎలా ఉంటుందో అలాగా ఈ పద్మముల యొక్క పుప్పొడి గుచ్చుకొని ఈమె పాదాలు చాలా కందిపోతూ ఉన్నాయి అన్నాడు. అంటే వింటానికి కొద్దిగా అతిశయంగా అనిపిస్తోంది. ఎందుకని, సహజంగా లోకంలో ఈ విధమైనటువంటి స్థితిని మనం ఎక్కడా చూసి ఉండం. ఎవరికన్నా ఒక మంచి మెత్తనైనటువంటి ఒక ఖాళీ బాట ఏర్పాటు చేయాలంటే అక్కడంతా పుష్పాలు పరుస్తాం మనం. అంటే ఆ పూల మీద నడిచి రావటం వల్ల నేలకుండేటువంటి కాఠిన్యం ఆ పాదాలకు తగలకుండా పూలల్లో ఉండేటువంటి మెత్తదనాన్ని ఆ పాదాలు పొందుతాయి అని, దాన్ని అనుభవిస్తూ పాదాలు ముందుకు వస్తే నడుస్తూ ఉంటాయి అని చెప్పి మన భావన. సాధారణంగా ప్రపంచంలో మనం చూసేటువంటి పరిస్థితి అది కదా. కాబట్టి ఈ విధంగా కమలముల యొక్క ధూళితో అమ్మవారి పాదాలు కందిపోయినాయి అంటే కొద్దిగా అతిశయిగా అనిపించవచ్చు. కానీ ఏమో మనకేం తెలుసు, ఆ తల్లి యొక్క ఇంత దివ్యమైనటువంటి సౌందర్యంలో ఇది కూడా ఒక భాగమేమో. మహానుభావుడైనటువంటి భట్టర్ స్వామి వారు దాన్ని అనుభవించి ఉండొచ్చు, మనమేమి తప్పు అనటానికి వీలు లేదు. అది చెటి భృషాలోకితైరంగంలాని. ఇక ఈ చుట్టూతా ఉండేటువంటి చెలికత్తెలు వాళ్ళు ఆ అమ్మవారిని తేరీపారా చూస్తూ ఉన్నారట నిరంతరం. ఇది సాధారణంగా స్త్రీల యొక్క స్వభావం. వీళ్ళేం ప్రతి వాళ్ళు కూడా అంత లోకోత్తరమైన సౌందర్యం కలిగిన వాళ్ళేం కాదుగా. మరి పక్కనే ఉండేటువంటి వీళ్ళందరూ కూడాను ఆ లక్ష్మీదేవిని ఇలా చూసి తేరీపారా చూసినప్పుడు వీళ్ళందరికీ కూడా ఏమనిపిస్తున్నది, ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి ఇంత సౌందర్యం, ఎక్కడి నుంచి వచ్చింది ఈమెకి ఇంత కోమలత్వం అని ఆ కళ్ళల్లో కొద్దిగా ఈర్ష్య. అంటే పూర్తిగా అసూయాపరులైనటువంటి వాళ్ళేమీ కాదు, కానీ స్త్రీ సహజమైనటువంటి బుద్ధి కదండి ఈర్ష్య కలిగి ఉండటం. కాబట్టి కొద్దిగా ఈర్ష్య కలిగినటువంటి వాళ్ళుగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అమ్మవారిని ఇలా చుట్టం. ఆ కంటి చూపులతోనే ఈమెకి పాపం శరీరం అంతా కూడా కందిపోతూ ఉన్నదిట. నరుల దృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది అని చెప్పి సామెత మనకి. ఆ దృష్టికి అంత శక్తి ఉంటుందన్నమాట ఆ చూపుల్లో. మరి ఈమె దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళ యజమాని ఈమె కాదనట్లేదు మనమేమి, అయినా కూడా ఆ సహజమైనటువంటి అసూయ అనే దానితో ఆమెను చూడటం వల్ల ఆ కంటి చూపులకే నీ శరీరం కందిపోతున్నదే దృష్టి దోషం కలిగి. ఎంత మృదువైన దానివమ్మా నువ్వు. తేలిలారవిందగ్రహ సాహస విధౌ, నువ్వు చేతిలో
ఓ చిన్న అరవిందగ్రహ, లీలా అరవిందగ్రహ. అలాగా ఒక తామర పువ్వుని ఇట్లా పట్టుకొని ఉన్నావు, కానీ నీ చెయ్యి ఎంత కోమలమైనది, ఎంత కోమలమైనటువంటి ఆ హస్తములు అనంటే ఈ తామర పువ్వును పట్టుకునేటువంటి శక్తి కూడా ఈ చేతులకి లేదు. అయినా దాన్ని పట్టుకున్నావంటే ఎంత గొప్ప సాహసం చేస్తున్నావమ్మా. అంటే ఇప్పుడు మనం ఏదన్నా పెద్ద స్తంభమో ఏదో మన మీద పడబోతున్నది అనుకోండి, దాన్ని ఇలా మనం పట్టేసి ఆపేసామంటే అప్పుడు ఎలా ఉంటుంది అది? అబ్బా ఎంత సాహసం చేశాడో వాడు చూడు, అంత పెద్ద స్తంభం పడి మీద పడకుండా దాన్ని ఆపాడు అని చెప్పి మనం అంటున్నాం. ఎందుకని? ఇది బాగా పెద్దది కాబట్టి, ఇంత బరువు ఉన్నది కాబట్టి, ఇంత కఠినంగా ఉన్నది కనుక అలాంటిది మన మీద వచ్చి పడకుండా మనం చూసుకుంటున్నాము. మరి అమ్మవారికో ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న తామర పువ్వు ఉందే, ఆ తామర పువ్వుని మొయ్యటమే చాలా కష్టంగా ఉందిట.